ప్రతి గెలుపుకి ఒక రంగుంటుంది, ప్రతి ఓటమికి ఒక రంగుంటుంది. కానీ మనసులో మిగిలిన రంగు మాత్రం మనిషిని మార్చేస్తుంది. ఈసారి హోలీ నవ్వడానికి కాదు, కోల్పోయిన ఆ రంగు మళ్ళీ కనుక్కోడానికి. మనసులో మిగిలిన రంగు. మనం హోలీ ఎందుకు చేసుకుంటాం తెలుసా? కేవలం రంగుల కోసమా? లేదు. చాలా కాలం క్రితం మంచి మీద చెడు బెలవలేదని చూపించడానికి ప్రహ్లాద నమ్మకాన్ని కాల్చేసేయడానికి ట్రై చేశారు. కానీ నమ్మకం గెలిచింది. హోలిక అగ్నిలో నిలబడాలననుకుంది, కానీ అహంకారం కలిసిపోయింది. అందుకే హోలీ అంటే చెడు కాల్చేసే రోజు, కోపం కాల్చేసే రోజు, ఈగో కాల్చేసే రోజు, మనసులో ఉన్న పగలు కాల్చేసే రోజు. ఫైర్తో మనసుని క్లీన్ చేసి రంగులతో కలుపుకునే పండుగ. హోలీ అంటే ఒక్కరోజు మాత్రమే కాదు, మనసులో మిగిలిపోయే గుర్తులు. చిన్నప్పుడు రంగులు ముఖం మీద పడితే కోపం వస్తుంది, కానీ ఇప్పుడు మనసులో పడిన రంగులు పోవడం కష్టం. అప్పుడు మనం కలిసి ఆడం. ఎవ్వరికీ ఈగో లేదు, ఎవ్వరికీ కంపారిజన్ లేదు. అప్పుడు మనం రిచ్ కాదు, కానీ హ్యాపీగా ఉన్నాం. పెరిగిన తర్వాత రంగులు తగ్గిపోయాయి, మాట్లాడుకునే రోజులు తగ్గిపోయాయి. కొన్ని మాటలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మనసులో ఒక డార్క్ రంగు వదిలేశాయి. అమ్మకి తెలుసు మనసులో మిగిలిన రంగేంటో. అది కోపం కాదు, అది ప్రేమ. మనం లైఫ్లో చాలా రంగులు చూస్తాం: సక్సెస్, ఫెయిల్యూర్, లవ్, పెయిన్. కానీ ఫైనల్గా మిగిలేది ఒక్కటే, మనసులో మిగిలిన రంగు. అది మనల్ని కలుపుకునే రంగు. ఈసారి హోలీ ఫోటో కోసం కాదు, కోల్పోయిన ఆ రంగు మళ్ళీ కనుక్కోడానికి.